మహాభారతంలో ఒక ప్రేమ, ఒక ప్రతిజ్ఞ, ఒక వంశాన్ని శాశ్వతంగా మార్చేసిన కథ ఇది. భీష్ముడి భీషణ ప్రతిజ్ఞ ఎలా పుట్టింది తెలుసా? ఆ కథే ఈరోజు ఎపిసోడ్లో ఉంది. ఒకరోజు కురువంశాధిపతి శాంతనుడు యమునా నది తీరానికి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక పడవ నడుపుతున్న యువతిని చూశాడు. ఆమె వైపు చూసిన శాంతనుడు ఇలా అడిగాడు, నీవు ఎవరు అని. ఆమె చిరునవ్వుతో చెప్పింది, నేను దశరాజు పుత్రికను, పడవ నడపడం మా తండ్రి గారి వృత్తి, నన్ను సత్యవతి అంటారు అంది. సత్యవతిని ఇష్టపడిన శాంతనుడు దశరాజు వద్దకు వెళ్ళి, నీ కుమార్తెను నాకిచ్చి వివాహం చేయమని అన్నాడు. అప్పుడు దశరాజు ఒక కఠినమైన షరతును పెట్టాడు. నా కుమార్తెకు పుట్టే సంతానానికే రాజ్యాధికారం ఇవ్వాలి అని. ఆ మాటలు విన్న శాంతనుడు ఏమీ చెప్పలేక దిగులుతో రాజధానికి వెళ్ళిపోయాడు. రాజ్యపాలనకే దూరమైపోయి బాధతో జీవితాన్ని గడిపాడు. తండ్రిలో వచ్చిన ఈ మార్పును గమనించిన గంగేయుడు మంత్రుల ద్వారా నిజం తెలుసుకున్నాడు. తన తండ్రి కోరికను తీర్చాలని నిర్ణయించుకున్నాడు. గంగేయుడు దశరథు వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు, సత్యవతిని మా తండ్రి గారికిచ్చి వివాహం చేయమన్నాడు. అప్పుడు దశరాజు ఒక షరతు పెట్టాడు, నా కూతురికి పుట్టిన కుమారుడే యువరాజు కావాలి అని. అప్పుడు గంగేయుడు అంగీకరించి సత్యవతికి పుట్టే పుత్రుడే రాజవుతాడు, అంతేకాదు నేను జీవితాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తాను అని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞతోనే గంగేయుడు భీష్ముడయ్యాడు. భీష్ముడి ప్రతిజ్ఞకు కరిగిపోయిన దశరాజు సత్యవతిని శాంతనునికిచ్చి వివాహం చేశాడు. అప్పుడు శాంతనుడు భీష్ముడికి ఇచ్ఛామరణం అనే వరం ఇచ్చాడు. సత్యవతికి 2 పుత్రులు పుట్టారు, చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. కాని వారు చిన్నవారుగా ఉండగానే శాంతనుడు మరణించాడు. పెద్దవాడైన చిత్రాంగదుడు రాజయ్యాడు. కానీ అహంకారంతో గంధర్వులతో యుద్ధానికి వెళ్ళడం వల్ల మాయా యుద్ధంలో గంధర్వరాజు చేతిలో మరణించాడు. అతని మరణం తర్వాత భీష్ముడు విచిత్రవీర్యుణ్ణి రాజుగా చేశాడు. అతనికి వివాహం చేయాలనుకుని కాశీరాజు కుమార్తెలైన అంబిక, అంబాలికలను తీసుకొచ్చాడు భీష్ముడు. కానీ అంబ భీష్ముడితో ఇలా అంది, సాల్వరాజుకు నన్ను ఇచ్చేందుకు నా తండ్రి మాట ఇచ్చాడు, ధర్మాన్ని తెలిసిన మీరు ఇప్పుడు చెప్పండి అని అడిగింది. ధర్మం తెలిసిన భీష్ముడు ఆలోచించి అంబను సాల్వరాజుకు వద్దకు పంపాడు. కొద్ది రోజుల్లోనే విచిత్రవీర్యుడు కూడా మరణించాడు. సత్యవతి భీష్ముడిని రాజ్యం పాలించమని కోరింది. కానీ తన ప్రతిజ్ఞను భీష్ముడు విడిచిపెట్టలేదు. వంశం నిలవాలంటే సత్యవతి వ్యాసుని స్మరించింది. వ్యాసుడు వచ్చి అంబిక, అంబాలికలకు సంతానాన్ని ప్రసాదించాడు. అంబిక వ్యాసుని చూసి కళ్ళు మూసుకోవడం వల్ల ధృతరాష్ట్రుడు అంధుడిగా పుట్టాడు. అంబాలిక భయపడడంతో పాండురాజు పాండువర్ణంలో జన్మించాడు. అప్పుడు సత్యవతి వ్యాసుని కోరింది అంబికకు సుపుత్రుని ప్రసాదించమని. అప్పుడు అంబిక తనకు బదులుగా తన దాసిని వ్యాసుని వద్దకు పంపింది. అలా దాసి ద్వారా యముడే విదురుడిగా అవతరించాడు. ఇలా ఒక తండ్రి ప్రేమ, ఒక కుమారుడి ప్రతిజ్ఞ మహాభారత చరిత్రనే మార్చింది. కానీ ఇదే కథ ముగింపు కాదు. అంధుడైన ధృతరాష్ట్రుడు రాజవుతాడా, లేక పాండురాజుకే రాజ్యాధికారం దక్కుతుందా? కురువంశంలో అధికారం కోసం పోరాటం ఎప్పుడు మొదలైంది? దాని మూలం ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం.